ఈరోజు నేను ఫైల్ చేసిన రిట్ పిటిషన్ కోర్టులో విచారణకు రావడం జరిగింది. దానిలో స్వయంగా వచ్చి నా వాదనలు వినిపించడం కోసం కోర్టు వారి ముందు హాజరయ్యాను. దీని పూర్వపరాలు ఏమిటంటే, నేను నవంబర్ 19వ తారీఖున ఒక 5 కంప్లైంట్స్ కన్సర్న్ పోలీస్ స్టేషన్ పట్టాపురంలో ఇవ్వటం జరిగింది. వారు వాటిని రిజిస్టర్ చేయలేదు. ఆ తర్వాత ఎస్పీ గారికి కూడా సేమ్ రిప్రజెంటేషన్స్ ఇవ్వటం జరిగింది. అయినా పోలీసు వారు వాటిని రిజిస్టర్ చేయలేదు. అంటే ఎప్పుడైనా ఎవరైనా ఒక పౌరుడు ఏదైనా ఒక కాగ్నిజబుల్ అఫెన్స్ యొక్క ఇన్ఫర్మేషన్ పోలీస్ స్టేషన్లో ఇస్తే వితౌట్ డిలే రిజిస్టర్ చేయాలి. అది చట్టం చెబుతున్నటువంటి అంశం. చట్టం చెబుతున్నటువంటి అంశాన్ని పట్టాపురం పోలీసు వారు, గుంటూరు జిల్లా పోలీసు వారు పాటించకపోవడంతో గత్యంతరం లేక రిట్ ఆఫ్ మ్యాండమస్ని నేను కోర్టులో ఫైల్ చేయడం జరిగింది. ఆ రిట్ ఆఫ్ మ్యాండమస్ ఈరోజు విచారణకు రావటం జరిగింది. దీనిలో చిత్రమైన విషయం ఏంటంటే, 19వ తారీఖు నుంచి 4వ తారీఖు వరకు వారు ఏ కేసును రిజిస్టర్ చేయకపోగా 3వ తారీఖున నాకు ఫోన్ చేసి, మేము కేసు రిజిస్టర్ చేస్తున్నాము, ఏదైతే రిట్ పిటిషన్లో మీరు మెన్షన్ చేశారో ఆ 5 కేసులు కూడా మేము రిజిస్టర్ చేస్తున్నామని పోలీసు వారు చెప్పారు. కానీ కేవలం 4 కేసులు మాత్రమే రిజిస్టర్ చేశారు. ఈ 4 కేసుల్లో మళ్ళా ఒక కేసు డైరెక్ట్గా నేను అయ్యన్న పాత్రుడు గారు నా మీద పెట్టినటువంటి ఒక ట్వీట్ని నేను కంప్లైంట్గా ఇచ్చాను. ఆ కేసు అయితే రిజిస్టర్ చేశారు, కానీ ఎక్యూజ్డ్ పేరులో మాత్రం, ఎక్యూజ్డ్ కాలంలో మాత్రం అయ్యన్న పాత్రుడు గారు పేరు పెట్టకోకుండా అన్నోన్ పర్సన్ అని పెట్టారు. అంటే ప్రభుత్వ ఒత్తిడి వారి మీద ఉందనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఏదైతే కేసు రిజిస్టర్ చేయలేదో ఆ కేసు నేను జగన్మోహన్ రెడ్డి గారి మీద, వారి కుటుంబ సభ్యుల మీద అసభ్యకరంగా పెట్టినటువంటి పోస్టులు ఎవరైతే ఉన్నారో వారు నారా లోకేష్ గారు, ఇంకా వారికి సంబంధించినటువంటి వ్యక్తుల మీద నేను 5వ కంప్లైంట్ ఇచ్చాను. దాన్ని కూడా అసలు కంప్లీట్ రిజిస్టర్ చేయలేదు. దీన్ని వాదనలు మొత్తం వినిపించలేదు. కానీ నేను వాదనలు చూడడానికి ప్రయత్నం చేసినప్పుడు కోర్టు వారు పోలీస్ పక్షాన వచ్చినటువంటి ప్రాసిక్యూషన్ వారిని కౌంటర్ ఫైల్ చేయవలసిందిగా టైం ఇచ్చారు. అది 4 వారాలకు టైం ఇచ్చారు. 4 వారాల తరువాత దీనిలో పూర్తి వివరాల మీద నేను కోర్టు వారి ముందు నా వాదనని, నా బాధని, నా ఆవేదనని వ్యక్తం చేసేటటువంటి ప్రయత్నం చేస్తాను. ఏ పౌరుడైనా పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చినప్పుడు దాన్ని తక్షణమే రిజిస్టర్ చేయవలసినటువంటి బాధ్యత పోలీసు వారికి ఉంటుంది. ఇది చట్టం చెబుతున్నటువంటి అంశం. చట్టాన్ని ఎవరైనా పాటించకపోతే కోర్టుకు వచ్చి సాధించుకోవచ్చును అనే విషయాలు చాలా స్పష్టంగా అర్థమవుతున్నటువంటి తరుణం. ఇంతకు మించి కోర్టు వాదనలు ఉన్నప్పుడు, విచారణ ఉన్నప్పుడు మాట్లాడడం సమంజసం కాదు. తర్వాత మళ్ళా ఎప్పుడైతే డేట్ వస్తుందో ఆ డేట్ తర్వాత నా వాదనలు వినిపించిన తర్వాత మళ్ళీ అవసరమైతే మీడియా ముందు నేను మాట్లాడతాను. లోకేష్ మీద మీరు ఇచ్చిన కంప్లైంట్ మీద రిజిస్టర్ చేయలేదు సార్? అదే కాలేదు. లోకేష్ గారి మీద ఇచ్చినటువంటి కంప్లైంట్, అదేవిధంగా నా మీద అసభ్యకరంగా పోస్ట్ పెట్టినటువంటి అయ్యన్న పాత్రుడు గారు, అప్పుడు అయ్యన్న పాత్రుడు గారు ఎక్స్ మంత్రి, ఎక్స్ ఎమ్మెల్యే, ఇవాళ ఆయన స్పీకర్గా ఉన్నారు. వారి మీద కేసు పెట్టడానికి, లోకేష్ గారి కేసు పెట్టడానికి ఎందుకు పోలీసులు ముందుకు రాలేదు? మరొకసారి నేను చాలా స్పష్టంగా చెప్పవలసింది ఏంటంటే, అయ్యన్న పాత్రుడు గారైనా, లోకేష్ గారైనా, నేనైనా, ఎవరైనా చట్టం ముందు సమానులే. కంప్లైంట్ ఇచ్చినప్పుడు రిజిస్టర్ చేయాల్సినటువంటి బాధ్యత పోలీసు వారికి ఉంటుంది. దీన్ని బట్టి పోలీసు వారి మీద ఒత్తిడి ఉన్నట్టుగా అర్థమవుతుంది. వారు చట్టాన్ని వ్యతిరేకిస్తున్నారు. చట్టాన్ని వ్యతిరేకిస్తే న్యాయస్థానాన్ని ఆశ్రయించక తప్పదు. అది మాత్రం నేను చెప్పదలుచుకున్నాను. ఫస్ట్ టైం హైకోర్టుకు వచ్చారా సార్ వాదనలు? నేను పార్టీ ఇన్ పర్సన్, అంటే నేనే వచ్చి ఒక న్యాయవాదిని ఎంగేజ్ చేయకోకుండా నేనే నా వాదనలు వినిపించాలని కోర్టు వారిని పర్మిషన్ అడిగాను. కోర్టు వారు పర్మిషన్ కూడా ఇచ్చారు. ఎందుకంటే నా ఆవేదనని నేనైతేనే బాగా వ్యక్తం చేయగలననేటువంటి ఒక విశ్వాసంతో నేను ఏ ప్లేడర్ గారిని ఎంగేజ్ చేయకోకుండా ఈ పర్టికులర్ కేసులో నేనే వాదనలకు ముందుకు వచ్చి వాదనలు కోర్టు వారి ముందు వినిపించడం జరిగింది. మీరు అడ్వకేట్ అయినా ఫస్ట్ టైం సార్ హైకోర్టులో? నేను అడ్వకేట్ అయినా ఐఎమ్ నాన్ ప్రాక్టీసింగ్ అడ్వకేట్. నేను ఎప్పుడో 86, 87, 89లో మఫ్సల్ కోర్టులో మాత్రమే వర్క్ చేశాను. కాబట్టి నాకేం పెద్ద ఈ ఫార్మాలిటీస్ తెలియకపోయినా
గౌరవంగా మాట్లాడగలననే విశ్వాసంతో నేను కోర్టు వారి దగ్గరికి వచ్చాను. కోర్టు వారు కూడా ఆ రకంగా నాకు పర్మిషన్ ఇచ్చారు. ధన్యవాదాలు.